ప్రార్థనాపూర్వకంగా మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నామండి. మీరున్న చోటులో మీకున్న ప్రతి పనిని కూడా పక్కన పెట్టి మనము దేవుని సన్నిధిలో ఎలా అయితే కూర్చుని దేవుని వాక్యాన్ని ఎలా వింటామో అదే రీతిగా ఇక్కడ ఆన్లైన్ సర్వీస్లో కూడా అటువంటి భయభక్తులు కలిగి దేవుడు మన మధ్యలో ఉన్నాడని, మన గృహంలో ఉన్నాడని, మనం ఎక్కడున్నా మన స్థితి పరిస్థితులు ఏదైనా కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడని మన జ్ఞాపకం ఉంచుకుని మనందరం కూడా ఆయన సన్నిధిలో గడుపుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్దామా. ఒక 5 నిమిషాలు మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. మీ పక్కన ఉన్న వారి చేతులు మీరు పట్టుకోండి. దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉండునట్లుగా, దేవుడు మనందరితో మాట్లాడినట్టుగా, దేవుడు మనందరినీ తాకునట్లుగా, మనకున్న పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా మనల్ని చేస్తుండగా ఈ సమయంలో ప్రార్థన అనే ఆయుధంతో దేవుని సన్నిధిలో మనం అందరం గడుపుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామా. సరే, మీరందరూ కూడా కళ్ళు మూసుకోనండి. నాతో పాటు మీరు కూడా నేను కొన్ని విషయాల గురించి దేవుని సన్నిధిలో నేను కొన్ని విషయాలు చెప్తాను. వాటన్నిటి గురించి మనం దూరంగా ఉండొచ్చు, వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో దేవుడు మనల్ని అలాగే చూస్తున్నాడు. మధ్యలో దేవుడు నాడని గుర్తెరిగిన వారముగా మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా గడుపుదాం. మొట్టమొదటిగా మరి అనేకమైన సంఘాలు విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దైవజనులు వారి కుటుంబాల విషయాల్లో మరి మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి. దేవుని పరిచర్య అద్భుతంగా జరగాలని, మనము ఒకవేళ మందిరంలో అందరం కూడుకోలేకపోయినా ఆత్మీయంగా అయినా మనందరం కూడా దేవుని సన్నిధిలో గడుపునట్లుగా మనం అడుగుదాం. అదే రీతిగా దైవజనులందరి గురించి మనం ప్రార్థన చేద్దామండి. మరి సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకుని గురించి మనం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ప్రాముఖ్యంగా మరి కరోనా వైరస్కు దేవుడు ఒక పులి స్టాప్ పెట్టినట్లుగా అనేక మంది మరి కరోనా వైరస్కి గురి అవుతుండగా వారందరినీ కూడా దేవుని సన్నిధిలో వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఇంకా కొన్ని విషయాలు దేవుడు ప్రేరేపించిన రీతిగా మనందరం కూడా ప్రార్థనలో గడుపుదామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు తండ్రి, నీకు స్తోత్రములు. రాజ్యానికి స్తోత్రములు తండ్రి. ఏసయానికి స్తోత్రములు నా ప్రవ్వ. విశ్వాసము కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో పట్టుదల కలిగి విశ్వాసముతో ఆయన పాదాలను పట్టుకుని మనం బ్రతిమలాడుదాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్రతి సమయంలో కూడా తండ్రి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన అంటే మన దేవునితో మనం మాట్లాడటం, మనకున్న అవసరతలను బట్టి, మనకున్న పరిస్థితులన్నిటిని బట్టి, మనం ఎవరితో చెప్పుకున్నవి తీరకపోవచ్చు, మన హృదయ రహస్యాలు కూడా అనేక మంది ఎరగకపోవచ్చు. అమ్మైతంగా మన చుట్టూ ఉన్న మనల్ని ప్రేమిస్తున్న వారికే మన హృదయంలో ఉన్న ఆలోచన తెలియకపోవచ్చు. కానీ మన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. ఆయనతో మనం మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా హృదయం విప్పండి. మీకున్న పరిస్థితి ఏదైనా, అది కష్టమో, సంతోషమో, దుఃఖమో, వ్యాధి, బాధ ఏదైనా సరే, మీరు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, హృదయపూర్వకంగా మీ యొక్క మనస్సును ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని గురించి ప్రార్థన చేయండి. మొదటిగా దేశంలో ఉన్న ప్రతి దైవజను గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, ఏసయానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన దైవజనులు అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. అదే రీతిగా పండిత విల్లూరు పాస్టర్ గారి సిస్టర్ అందరినీ బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఏసయానికి స్తోత్రములు. ప్రతి దైవజను బట్టి నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి నీ యొక్క పత్రికలుగా తండ్రి నా ప్రవ్వ నిన్ను గురించి ప్రకటించేవారుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రతి దైవజను బట్టి నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి నా ప్రవ్వ ఏసయ వారిని నిర్మించుకున్నావు, వారిని ప్రేమించావు, వారి ద్వారా సంఘాలను పరిచర్యలను ఆశీర్వదిస్తున్నావు. అనేక ఆత్మలు నీ వైపు చూడటానికి, ఎవరు కూడా తండ్రి నాయన తొట్టిల్ల పడిపోకుండా వారు లేవనెత్తి నడవడానికి తండ్రి నాయన జీవము కలిగిన తండ్రి నాయన నీ వాక్యమును తండ్రి వినటానికి నా ప్రభ, ఆ ప్రకారము జీవించటానికి నా ప్రభ అనేక బిడ్డలను ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు యేసయ్య. యేసయ్య నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే తండ్రి నా ప్రభ యేసయ్య చుట్టుపక్కల పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఈ యొక్క సమయమును తండ్రి నీ కొరకు తండ్రి వెచ్చిస్తున్నారు, వారిని బట్టి నీకు స్తోత్రములయ్యా. యేసు నీకు స్తోత్రములు తండ్రి నాయన. మేము చేస్తున్న ప్రార్థన నా ప్రవ్వ దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ నా ప్రవ్వ మా హృదయం ఏకీభవించినట్లుగా మేము చేసే ఆరాధన, మేము చేసే ప్రార్థన తండ్రి నీ సన్నిధిలో ధూపం వల్ల చేరినట్లుగా సహాయం చేయండి. ప్రతి దైవజనుని గురించి నీ సన్నిధిలో మొరపెట్టుకొంచున్నామయ్యా. వారికి కావలసిన ఆరోగ్యమును, వారికి కావలసిన తండ్రి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆర్థికమైన పరిస్థితులను యేసు నామములో తండ్రి నువ్వు దయచేయండి నా ప్రవ్వ. తండ్రి నీకు స్తోత్రములు. ఏ దైవజనుడు కూడా నా ప్రవ్వ
ఎటువంటి బలహీనతలు గురి కాకుండా సహాయం చేయండి. వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యలను ఆశీర్వదించండి నా ప్రభువా. నీ పరిచారకులుగా తండ్రి నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను నువ్వు అభిషేకించండి నా ప్రభువా. వారిని చూసి వెక్కిరిస్తున్న వారిని చూసి తండ్రి నైనా బాధ పెడుతున్న బిడ్డలు తండ్రి నీ యొక్క మారు మనస్సు వారికి దయచేయండి నా ప్రభువా. అవును నా ప్రభువా, అనేక మంది తండ్రి నైనా బైబిల్ని తండ్రి నా ప్రభువా చింపుతుండగా, అనేక మంది తండ్రి విరుద్ధంగా, దైవజనులకు తండ్రి విరుద్ధంగా అన్యాయంగా మాట్లాడుచుండగా వాటన్నిటి నువ్వు చూస్తున్న దేవుడు నా ప్రభువా. యేసయ్యా, నీ బిడ్డలు ముట్టిన వారు, నీ కనుగుట్టిన ముట్టిన వారితో సమానం అంటున్నావు నా ప్రభువా. ప్రతి దైవజనుని యేసు నామంలో దర్శించమని కోరుచున్నాం నా ప్రభువా. అదే రీతిగా తండ్రి నా ప్రభువా, తండ్రినైనా కరోనా వైరస్ తండ్రి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తండ్రి ఎంతో విస్తారంగా వ్యాపిస్తున్నది నా ప్రభువా. తండ్రి నా ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నా ప్రభువా. నీ యొక్క తండ్రి నా ప్రభువా తండ్రి అనుమతి లేకుండా తండ్రి నేను ఏ తెగులు నీ గుడారంను సమీపించదన్న రీతిగా నా ప్రభువా, నీ అనుమతి లేకుండా మా గుడారంలోనికి ఎటువంటి అపవాది చొరబడదు నా ప్రభువా. ఒకవేళ వచ్చినప్పటికీ తండ్రి నా ప్రభువా వాటన్నిటి మీద జయమునిచ్చే దేవుడు నా ప్రభువా. వాటన్నిటి మీద సమాధాన నెమ్మదిని మాకు ఇచ్చే దేవుడు నా ప్రభువా. యేసయ్యా, మరి ఇదిగో తండ్రి కరోనా వైరస్ ద్వారా ఏ బిడ్డ అయితే బాధపడుచున్నారో, ఎవరైతే తండ్రి వ్యాధి కలిగి తండ్రి నిరుత్సాహంతో తండ్రి నా ప్రభు ఎవరైతే భయపడుచున్నారో, దిగులు పడుచున్నారో, ఎవరి జీవితాలు అయితే అల్లకల్లోలమైపోతున్నావో తండ్రి యేసు నీ నామములు తండ్రి నా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నానయ్యా. తండ్రి నా ప్రభు నీ వైపు చూస్తుండగా తండ్రి, ఆకాశము వైపు మేము చూస్తుండగా, కొండల వైపు మేము చూస్తుండగా, నువ్వు మాకు సహాయకుడుగా తండ్రి నా ప్రభు ఉంటుండగా తండ్రి నా ప్రభు తండ్రి నైనా మా దేశాన్ని నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకో నా ప్రభువా. యేసయ్యా తండ్రి, వస్తున్న ప్రతి విధమైన బలహీనతలను, వైరస్ను నజరేయుడైన యేసు నామములో తీసివేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నా ప్రభువా. ప్రాముఖ్యంగా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి, ఈ లైవ్లో ప్రోగ్రాంలో తండ్రి నాయన పాల్గొంటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు నా ప్రభువా. వారి జీవితాలలో నువ్వు చేస్తున్న ప్రతి మేలు ఉపకారములకే నీకు స్తోత్రములు నా ప్రభువా. సంఘానికి, దైవజనులకు లోబడి తండ్రి జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. ఏదో తండ్రి నైనా మేము నీ సన్నిధిలో గడుపుతున్నామనో, పాటలు పాడుతున్నామనో, ప్రార్థన చేస్తున్నామనో కాదు, కానీ నా ప్రభువా నీ జీవము మాలో ఉన్నదని, నీ శక్తి మాలో ఉన్నదని, నీ ఆత్మతో మేము నింపబడుతున్నామని తండ్రి నైనా మేము మాట్లాడుచున్నది పరిశుద్ధాత్మతో తండ్రి నా ప్రభువా, పరిశుద్ధమైన దేవునితో, సృష్టికర్తతో మేము మాట్లాడుతున్నామని తండ్రి తెలిసిన వారముగా, ఎరిగిన వారముగా నీ సన్నిధిలో తండ్రి మా ప్రవర్తనను నా ప్రభువా సరి చేసుకొనుచు నా ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ముందుకు సాగిపోవడానికి కృపను చూపించమని కోరుచున్నాం నా ప్రభువా. రక్షకుడా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఎవరికి జీవితాలలో తండ్రి ఇరుకులు, ఇబ్బందులు ఉంటున్నావో, కష్టాల్లో ఉంటున్నారో, కన్నీటితో ఉంటున్నారో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో, వేదనలో, బాధలో ఉంటున్నారో, యేసయ్యా నువ్వు వారిని చూస్తున్నందుకు నీకు వందనములు. వారి కన్నీటిని తురుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా రక్షక యేసు. నీకు స్తోత్రములు. ప్రతి ప్రార్థన, విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుని జవాబును దయచేసి వీటన్నిటిని స్తుతులుగా మారుస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమం నేను ప్రారంభిస్తుండగా తండ్రి ఆరంభం నుంచి ముగింపు వరకును నా ప్రభ నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి నడిపించండి నా ప్రభ. యేసయ్య, వినుచున్న వారిలో కూడా ఆత్మను తండ్రి నా ప్రభ ప్రబలి తండ్రి యేసయ్య వారి ఆత్మ చేత నింపబడినట్లుగా సహాయం చేయమని కోరుచు నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయం తడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరు కలిసి పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. విశ్వాసంతో అడుగుదామండి. శరీర క్రియ
చేయుమయా. ఆమేన్. అందరూ కలిసి పడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. కొద్ది నిమిషాలు మనందరూ కూడా దేవుని సన్నిధిలో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనము దేవునిని ఆత్మతోని సత్యముతోని ఆరాధన చేద్దాం. ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఇదిగో మీరు ఎరిగిన ప్రజలు వారందరినీ కూడా ఈ లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి వారిని ఆహ్వానించండి. దేవుడు నిశ్చయంగా వాళ్ళందరూ బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు వాళ్ళందరినీ మనున్న పరిస్థితిలోంచి లేవనెత్తడానికి, శారీరకంగా ఆత్మీయంగా మళ్ళీ బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలని తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలని తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా
హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. అందరూ కలిసి పడదాం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. Yes Lord. Amen. దేవానికి స్తోత్రములు తండ్రి. జీవనదిని మా హృదయంలో ప్రవహింపచేసిన తండ్రి నీకు స్తోత్రములు. Yes Lord. హల్లెలూయా. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది అనే పాటను మనం పాడుకుందాం. దేవుడు మనల్ని మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా, మనం ఆయా స్థలంలో ఉండొచ్చు, ఆయా పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్న వారమై ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి స్తోత్రం స్తోత్రం మనందరం ఏకీభవించి మనం దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేయబోతాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీ నామమునకు వందనం. మనం పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దాం. మనం ఇక్కడ మనందరం చేరి ఉన్నాం. మనందరం హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవుని ఆత్మతోను సత్యముతో మనం ఆరాధన చేసి దేవుని నామమును మహింపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఇంకా మిగతా విషయాలు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనము అందరం కూడా దేవుణ్ణి మాత్రం తలంచుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది అని పాడి దేవుని నామమును మహింపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపై నిలిపినదే, నీ కృపై నిలిపినదే. అందరూ పడదాం. కృపై నిలిపినదే, నీ కృపై నిలిపినదే. అందరూ పడదాం. కృపై నిలిపినదే, నీ కృపై నిలిపినదే. ఆమేన్. కృపై నిలిపినదే, నీ కృపై నిలిపినదే. కృపై కృపయే కృపయే కృపయే. అందరూ పట్టు. కృపయే 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 కృపయే. అందరూ ఉచ్చంగా పడదాం. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. ఆమేన్. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది.
శ్రమలో నిలిపిన నీ కృప గొప్పవానిగా చేసిన నీ కృప శ్రమలో నిలిపిన నీ కృప గొప్పవానిగా చేసిన నీ కృప కృపయే 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 అందరూ పడదాం కృపయే 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 ఆమేన్ కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది మళ్ళా పడదాం కృపయే కృపయే నిలిపినది కృపయే నిలిపినది కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది నీతిమంతులు చేసిన నీ కృప శ్రేష్ఠులుగా మార్చిన నీ కృప నీతిమంతుని చేసిన నీ కృప శ్రేష్ఠులుగా మార్చిన నీ కృప నీతిమంతుని చేసిన నీ కృప శ్రేష్ఠులుగా మార్చిన నీ కృప కృపయే 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 నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది అందరూ ఉచిగా పడదాం ఆమేన్ కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది ఆమేన్ అందరూ పడదాం కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది బంధకాలు తొలగించిన నీ కృప నా గాయములు కట్టిన నీ కృప బంధకాలు తొలగించిన నీ కృప నా గాయములు కట్టిన నీ కృప బంధకాలు తొలగించిన నీ కృప నా గాయములు కట్టిన నీ కృప కృపయే 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 ఆమేన్ అందరూ పాడదాం కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే నిలిపినది ఆమేన్ నీ కృపయే నిలిపినది అద్భుతములు చేసిన నీ కృప వరములు ఇచ్చిన నీ కృప అద్భుతములు చేసిన నీ కృప వరములు ఇచ్చిన నీ కృప అద్భుతములు చేసిన నీ కృప వరములు ఇచ్చిన నీ కృప కృపయే 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 అందరూ పడదాం కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది ఆమేన్ కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది అందరూ మళ్ళీ పడదాం ఆమేన్ కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే 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 అందరూ పాడదాం కృపయే 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 నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది యేసు కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది కృపయే నిలిపినది నీ కృపయే నిలిపినది అందరూ పడదాం కృపయే నిలిపినది నీ
కృపయే నిలిపినది. అందరూ పాడదాం. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. కృపయే 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 నిలిపినది, నీ కృపయే నిలిపినది. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. యేసు కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. కృపయే నిలిపినది, నీ కృపయే నిలిపినది. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? వారు నిశ్చయంగా దేవుని కార్యములు చూడబోతున్నారు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామం యేసుని నామం. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసుని నామం. పాడి దేవుని మహింపరుద్దాం. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అందరూ పాడదాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. హల్లెలూయా. నిత్యముగా మన దేవుని నామము గొప్ప నామమండి. మనం విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో మనం పాడినప్పుడు ప్రతి అపవాది క్రియలను దేవుడు నశింపచేయుచున్నాడు. పాపము నుండి మనల్ని విడిపించుచున్నాడు. నిత్య నరకాగ్ని నుండి మనల్ని విడిపించుచున్నాడు. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. అని పడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయం. మరి పడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అందరూ కలిసి పాడదాం. సాతానుపై అధికారం ఇచ్చును,
శక్తి కలిగినటువంటి యేసు నామము, శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయం. పడదాం మరల. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. మరల పడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయం. మరల పడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయం. మరల పడదాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మరల పడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ పడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా పరిశుద్ధాత్ముడా నీ నామమునకు మనం కష్టంలో మహిమ. నష్టంలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం హల్లెలూయా ఆమేన్ అని దేవాతి దేవుణ్ణి మనం స్తోత్ర గానములు చేసినప్పుడు అపవాది క్రియలు అక్కడి నుంచి పారిపోయేగా ఉన్నాయి. హల్లెలూయా. యేసు నీ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం యేసునికే మహిమ. స్తోత్రములు. యేసునికే వందనం. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవా నీ నామమునకు వందనములు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తండ్రి, లైవ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని కోరుతా ఉన్నాం. వారిని నింపమని కోరుతున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు. నీకు స్తోత్రములు యేసయ్యా. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. మరల పడదాం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. నేను మరువనేసు, నేను వేడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా
అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువను యేసు, నిన్ను నే విడువను యేసు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేను నే మరువనేసు, నేను నే వేడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే విడువను యేసు, నిన్ను నే మరువను యేసు. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేను నే మరువనేసు, నేను నే వేడువనేసు. నేను నే మరువనేసు, నేను నే వేడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. శృతి ఆమేన్. అందరు ఒకసారి దేవుని సన్నిధిలో ఏకీభించి పాడండి. అనుదినం మరలా పాడదాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పరిశుద్ధాత్ముడా నీ నామముకు వందనములు తండ్రి. ఇదిగో ప్రభు, ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని కోరుతున్నాం తండ్రి. వారిని బలపరచమని కోరుతున్నాం తండ్రి. వారిని ఆత్మతో నింపమని కోరుతున్నాం తండ్రి. ప్రభు, నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి ఆయా అనుభవాలు గుండా ప్రయాణం చేస్తున్నారు తండ్రి. అనేకమైన భయంకరమైన రోజుల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. అనేకమైన భయములు మా చుట్టూ ఆవరించిన పరిస్థితులు తండ్రి. ఎన్నో తెగుళ్ళు మా చుట్టూ ఆవరించిన పరిస్థితి తండ్రి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలోకి మేము వస్తున్నాం తండ్రి. నీ మమ్మల్ని దర్శించమని కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని ఉన్న పరిస్థితులను లేవనెత్తమని కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని ఆదరించమని కోరుతున్నాం తండ్రి. ప్రభా, నీ నామమును కొందరం గొప్ప దేవా, నీ నామమునకు మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి.
పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు నా ప్రభువ. ఇంతవరకు మేము చేసిన ఆరాధనలో నా ప్రభువ, మా యొక్క ఆరాధనను తండ్రి ధూపము వలె నీ సన్నిధికి చేరినందుకు స్తోత్రములయ్యా. వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి నీ యొక్క పనిను జరిగించిన రీతిని బట్టి నీకు స్తోత్రములయ్యా తండ్రి. ఇప్పుడు నీ వాక్యమును మేము వినటానికి సిద్ధపడుచున్నాం నా ప్రభువ. మా హృదయము, మా ఆలోచనలు తండ్రి, మా తలంపులు తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకోనండి నా ప్రభువ. ఏ హృదయానికి ఏ ఆహారము కావాలో అటువంటి జీవాహారంను మాకు దయచేస్తున్నావని తండ్రి ఎరిగిన వారముగా తండ్రి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా తండ్రి యేసయ్యా నీ స్వరము వినటానికి మేము ఆశపడుచున్నాం నా ప్రభువ. నీ యొక్క దైవజనులను నా ప్రభువ నీ మరుగున ఉంచుకొని నా ప్రభువ నీవే మాతో మాట్లాడమని కోరుచున్నాం నా ప్రభువ. వారిని నోటి బూరవలే వాడుకోమని కోరుచున్నాం నా ప్రభువ. యేసయ్యా తండ్రి నీవే నా పక్షములో ఉండి నా ప్రభువ మా అందరితోనూ మాట్లాడుచున్నావని నమ్మొచ్చు తండ్రి నా ప్రభువ. యేసుని యేసయ్యా నీ యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డను తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి ఆత్మచేత నింపబడిన వారుగా, ఆదరింపబడినట్లుగా, బలము పొందినట్లుగా నీ వాక్యముతో మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని నాకు తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనములు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అతి వినయం తడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నిజంగా పరిస్థితులు ఈ రోజులు మనం గమనించినట్లయితే ఏవి కూడా మనకు అనుకూలంగా ఉన్నట్లుగా కనపట్లేదు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం నమ్ముచున్న దేవుడు సమస్తమును ఏలుచున్నవాడై ఉన్నాడు. ఆమేన్. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొని సమస్తము పై ఏలుబడి కలిగి ఉన్నాడని మనం విశ్వసించాలి. ఆమేన్. ఎంతమంది ఈ మాటను నమ్ముతూ ఉన్నారు? ఎందుకంటే ఎంతమంది అయితే దేవుని ఏలుబడి, దేవుని అధికారమును యందు విశ్వాసమును విడిచిపెట్టక ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క శక్తిని తమ జీవితంలో చూడగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను మనము దేవుని శక్తిని, దేవుని అధికారమును మనము విడిచిపెట్టకుండా దాని యందు విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఉన్న ఏ శక్తి, ఏ అంధకార శక్తి, ఎటువంటి అధికారము కూడా మనల్ని భయపెట్టలేదు. ప్రతి పరిస్థితిని మనం అధిగమించి ప్రతి దాంట్లో మనం విజయాన్ని చూడగలుగుతామనే విషయాన్ని ఈరోజు ప్రభువునందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినటానికి ఆసక్తి కలిగి ఉన్నారు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామను బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆమేన్. ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు ప్రభు రాకడ గురించి మనం ఓపిక కలిగి ఉండాలని మనకి భక్తుడైన యాకోబు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలమును ఎలాగైతే సిద్ధపరుస్తాడో, అలాగే వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో, అదే రీతిగా ప్రభు రాకడ సమీపించుచున్నది అని ఎరిగి మన హృదయములను సిద్ధపరచుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాగైతే ఒక వ్యవసాయకుడు భూమిని సిద్ధం చేసి వర్షం కొరకు ఎదురు చూస్తాడో, అదే రీతిగా ప్రభు రాకడ కొరకు మనము మన హృదయాల్ని సిద్ధం చేసుకోవాలి. ఆమేన్. హృదయాలను సిద్ధం చేసుకోవటం అంటే అర్థం ఏంటి? మనము దేవునికి హత్తుకొని ఉండాలి, దేవునికి సమీపంలో ఉండాలి, మన ఆత్మ దేవునితో ఐక్యపరచబడి ఉండాలి, దేవునితో సమాధాన పరచుకొని
దేవుని యందు విశ్వాసంలో స్థిరులుగా మనం ఉండాలి. మెన్ అలా ఉన్నట్లయితే మనము హృదయమును సిద్ధపరచుకున్న వారమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా 10వ వచనంలో చూస్తే శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి అని అంటున్నాడు. అంటే శ్రమ అనే అనుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోమని చెప్తున్నాడు. అంటే శ్రమ అనే అనుభవం, ఓపిక అనేది మన జీవితంలో ఉండాలి. శ్రమలు అనేది క్రైస్తవ జీవితంలో భాగమై ఉన్నది. క్రైస్తవ జీవితం అనేది ఒక పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అనేది అనేక శ్రమల గుండా ప్రయాణం చేయవలసిందై ఉంటుంది. ఎత్తు పల్లాల గుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి, పర్వతాలు లోయల గుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి. జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ప్రయాణం ఉంటుందని మనం అనుకోవటానికి వీల్లేదు. ముఖ్యంగా క్రైస్తవ జీవితం మనం చూసుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా శ్రమలు లేని జీవితాన్ని మనకు వాగ్దానం చేయలేదు. కానీ దేవుడు స్పష్టంగా చెప్పాడు, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. కాబట్టి శ్రమానుభవమునకు ఓపికను మనం మాదిరిగా ఉంచుకోవాలి. ఆమేన్. ఓపిక, పేషెన్స్. ఓపిక అనేది ఈరోజు క్రైస్తవులకు అవసరం. చిన్నదానికి దేవుని మీద మనం దేవుడి విషయంలో నిరుత్సాహపడిపోవటం, భక్తి విశ్వాసం విషయంలో రాజీ పడిపోవటం, చిన్నదానికి మన విశ్వాసంలో పడిపోవటం అనేది ఈ రోజున క్రైస్తవుల్లో చూడగలుగుతున్నాం. క్రైస్తవులు అని పిలువబడే వారందరూ నిజంగా క్రైస్తవులు కాదు. కానీ అనేక మంది వ్యవసాయ భూమిలో గోధుమల మధ్యలో ఎలాగైతే గురుగులు ఉంటాయో, ఎలాగైతే ఈ కాని మొక్కలు ఎలాగైతే పెరుగుతాయో, అలాగే క్రైస్తవ సంఘంలో గురుగులు ఉంటాయి. అందుకే చాలామంది అంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు కదా, మీరెందుకు ఎలా ఉన్నారు, మేము అలా చేయమండి ఇలా చేయమని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారు కదా, వాళ్ళు క్రిస్టియన్సే కదా అని చెప్తారు. అందరూ క్రిస్టియన్స్ కూడా దేవుని పిల్లలు కాదు. క్రిస్టియన్ అని పిలువబడే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. ఈరోజు వ్యవసాయ భూమి, దాంట్లో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. దేవుడు తీర్పు దినాన్ని ఏం చేస్తాడంటే గోధుమలు గొరుగులు వేరు చేస్తాడు. గోధుమలనేమో కొట్లలో చేరుస్తాడు, గురుగులనేమో అగ్నిలో వేసేస్తాడు. అలాగే కాపరి గొర్రెలను మేకలను ఎంత సులువుగా అయితే వేరు చేస్తాడో, అదే రీతిగా తీర్పు దినాన్ని న్యాయాధిపతిని యేసుక్రీస్తు నామకార్థ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు, పేరుకు విశ్వాసులు దేవుడు బాగా ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి మనస్సులను బాగా ఎరిగి ఉన్నాడు. ఈ రోజున మనము చిన్న చిన్న వాటికి శ్రమలలో విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉన్నట్లయితే, ఓపికను చివరి వరకు కొనసాగించువారుగా ఉండనట్లయితే, మనము గురుగులు వంటి స్వభావం కలిగి ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఓపిక, శ్రమానుభవం అనే వాటితో మనం సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తిని మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరంటే యోబు యొక్క సహనం గురించి మీరు విన్నారు కదా అని అంటున్నాడు. యోబు యొక్క సహనాన్ని మనం దాని గురించి ఆలోచన చేస్తే, అలాంటి సహనం కలిగిన వారు మన జీవితంలో ఎవరిని చూసి ఉండకపోవచ్చు. ఈరోజు మనుషులకి పేషెన్స్ అనేది లేదు. ఈరోజు మనుషులకి ఓపిక అనేది లేదు. అన్ని క్షణాల్లో జరిగిపోవాలి, అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోవాలి. కొంచెం వేరుగా జరిగినా సహించలేని తత్వం, కొంచెం వ్యతిరేకంగా జరిగితే నిరుత్సాహపడిపోయే స్వభావం, అలాంటి స్వభావం క్రైస్తవులకు తగింది కాదు. శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి అని చెప్తున్నాడు. యోబు గుర్చిన మాదిరి మనం చూసుకోవాలి. సహనము కలిగి మనం ఉండాలి. యోబు గురించి లక్షణాలు ఇక్కడ 2-3 లక్షణాలు ఇక్కడ వివరిస్తున్నాడు. అతడు ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆమేన్. కాబట్టి అతడు ఎలాంటి వాడు, మంచి లక్షణాలు కలిగి ఉన్నవాడు, భూమి అంతటిలో నీతిమంతుడని చెప్పి అతడి గురించి సాక్ష్యం ఇవ్వబడింది. అలాంటి వ్యక్తికి వచ్చిన శ్రమల గురించి మనం ఆలోచన చేస్తే, ఈరోజు అలాంటి శ్రమలు ఈ భూలోకంలో ఎవరి మీదకి దేవుడు పంపించట్లా. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే,
ఒకడు సహింపగలిగినంతటి కంటే ఎక్కువ శోధన ఎవరి మీదకి దేవుడు పంపించాడంట. ఒకడు సహింపగలిగినంతటి కంటే ఎక్కువైన శోధన ఎవరికీ దేవుడు పంపించట్లా. అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అంటే ఆ శోధనలు నువ్వు సహించగలిగిన శక్తి నీకు ఉందని అర్థం. ఆ శోధనలు సహించగలిగిన సామర్థ్యం నీకు ఉందని అర్థం. కాబట్టే దేవుడు నీకు వాటిని నీ మీదకి పంపించాడు. ఆ పంపించడం వెనకాల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యోబుని ఏదో నశింప చేయడానికి శోధన పంపించాడని చాలామంది అనుకుంటారేమో, కానీ యోబుకు ప్రతి శ్రమ భయంకరమైంది. అతని ఓపికను పుట్టించింది, అతని విశ్వాసానికి పరీక్షకు గురి చేసింది. ఆ పరీక్షలో అతడు విజయాన్ని సాధించాడు. అతడు ఓపికను చివరి వరకు కడముట్టించాడు. విశ్వాసంలో దేవుని ముందు అతడు తన నాణ్యతను అతడు ఒక విశ్వాసి అయి ఉన్నాడని, ఓపిక కలిగి ఉన్నాడు, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడని అతడు తాను రుజువుపరుచుకున్న కారణం చేత దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. రెండంతల ఆశీర్వాదం. అతనికి ముందున్న ఆస్తికి రెండంతల ఆశీర్వాదం. అతడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి రెండంతలుగా అతడు సంపాదించుకున్నాడు. సో ఈరోజు శ్రమలు అనేవి మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఈరోజు శ్రమ అనేది నీ మేలు కొరకు దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఈరోజు మనకు వచ్చే శ్రమలు, మనకు ఎదురవుతున్న ప్రతి ఒక్క అనుభవం అనేది ఈరోజు మనకి బాధ పెట్టొచ్చు, కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు, కొంచెం మన జీవితాన్ని నలగొట్టొచ్చు, మన శరీరాన్ని కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొంత ఒత్తిడికి గురి చేయొచ్చు. కానీ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన మేలు కొరకే. ఇవన్నీ కూడా మన మేలు కొరకే. యోబు యొక్క మాదిరి మనం చూసి ఏం చేయాలంటే శ్రమానుభవం, అలాగే ఓపిక, వీటిని మనం మాదిరిగా తీసుకోవాలి. ఈరోజు ఎంత ఓపిక కలిగి ఉంటున్నాం, దేవుని యందు విశ్వాసం మనం ఎంత కలిగి ఉన్నాం. ఈరోజు దేవుడిని నిందించేవారుగా చాలామంది తయారవుతూ ఉన్నారు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పి సులువుగా మాట పలికేస్తారు. అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడనే మాట చాలా పలుకుతారు. దేవుడు ఎంత ఆశీర్వాదం, మనము అర్హులము కానప్పటికీ దేవుడు మనకి ఎన్ని గొప్ప ఈవులు ఇచ్చాడనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. అవన్నీ మనకు జ్ఞాపకం ఉండవు. కొంచెం శ్రమ వస్తే, కొంచెం ఇబ్బంది వస్తే, కొంచెం శరీరం నలగొట్టబడితే, కొంత పరీక్ష ఎదురైతే, కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మనకు వస్తే, కొంత చేదైన అనుభవం మనకు వస్తే దేవుని విడిచిపెట్టేస్తా. యోబు భార్య అంటుంది, అయ్యా ఎంతకాలం దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటావు, ఎంతకాలం ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటావు, ఆయన నామాన్ని నిందించి, ఆయన నామాన్ని శపించి నువ్వు ఆయన్ని విడిచిపెట్టేసి అని అంటుంది. హల్లెలూయా. ఈరోజున మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకయ్యా నీ భక్తి, ఎందుకయ్యా నీ విశ్వాసం, ఎందుకయ్యా దేవుణ్ణి వెంబడిస్తున్నావు, నీ జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏంటి. యోబు యొక్క స్నేహితులు కూడా యోబుని ఎన్ని ప్రశ్నలు వేశారు, యోబుని ఎత్తుపొడిచారు. యోబులో ఏదో లోపం ఉందని చెప్పి వాళ్ళు తరించారు. నీలో ఏదైనా లోపం ఉందేమో, నీతివంతులను దేవుడు ఎప్పుడు బాధించడు కదా, నీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అంటే నువ్వు ఏ పాపం చేశావో అని చెప్పి స్నేహితులు యోబుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నేనేం తప్పు చేశాను, నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నేనేమి మోసం చేశాను. నువ్వు తప్పు చేయటం ద్వారా, పాపం చేయటం ద్వారా నీ జీవితంలో కష్టాలు వస్తాయి, అది వేరే విషయం. అలా వస్తే నువ్వు చేసిన తప్పును గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నీకు వచ్చిన శ్రమ, కష్టం తీరిపోతుంది. అయితే కష్టాలనేది పాపం చేస్తేనే రావు. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు దగ్గరికి తేబడినప్పుడు శిష్యులు అడిగారు, యేసు ఇతడు గుడ్డివాడై ఉండటానికి ఇతడు తప్పు చేశాడా, ఇతడు తల్లిదండ్రులు తప్పు చేశారా అని అడిగాడు. ఇతడు గుడ్డివాడై ఉండటానికి ఇతడు తప్పు చేశాడా, ఇతడు పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ఇతడు గుడ్డివాడై ఉండటానికి ఇతడు పాపం చేయటం కారణం కాదు, ఇతడు తల్లిదండ్రులు పాపం చేయటం కారణం కాదని చెప్పాడు. ఇతని గ్రుడ్డితనము ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. ఇతని గ్రుడ్డితనము ద్వారా అతడు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవుని కనుగొనాలి. ఆ గ్రుడ్డితనం అనేది కూడా అతనికి క్షేమకరమే. ఆ గ్రుడ్డివాడు యేసుక్రీస్తుని ఎలాగ పిలుస్తున్నాడు, నజరేయుడా, దావీదు కుమారుడా అని చెప్పి పిలుస్తున్నాడు. నన్ను కరుణించు అన్నప్పుడు యేసుక్రీస్తు అతను ముట్టినప్పుడు అతడు స్వస్థత పొందాడు. ఈ రోజున మనకు వచ్చే శ్రమలో ఒక
బ్లెస్సింగ్కి మనకు ఒక మార్గమై ఉన్నది, ఒక ఆశీర్వాదానికి మార్గమై ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనకి కొన్ని శ్రమలు వస్తున్నాయి, మనుషుల మాటలు పడాల్సిన పరిస్థితి, మనుషులు ఎత్తుపోట్లు మనల్ని అవమానపరిచే సిగ్గుపరిచే మాటలు మాట్లాడుతున్నారంటే అది మనల్ని ఆశీర్వాదానికి చేరువ చేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన జీవితాల కష్టాలు ఉన్నాయంటే అవి మన జీవితాన్ని దేవునికి ఇంకా సమీపంగా తీసుకువెళ్ళటానికి, మన విశ్వాసాన్ని రుజువుపరచుకోవటానికి, దేవుని యందు విశ్వాసం మనం కలిగి ఉన్నామని మనం రుజువుపరచుకోవటానికి మరి ఒక అవకాశం మనకు దొరికిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దేన్ని బట్టి మనము తొందరపడిపోకూడదు, దేన్ని బట్టి చింతించకూడదు, దేన్ని బట్టి మనం కృంగిపోకూడదు. దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంటే బలం కలిగిన ఆత్మని, శక్తి కలిగిన ఆత్మని, ధైర్యం కలిగిన ఆత్మని దేవుడు మనకిచ్చాడు. పిరికితనం కలిగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. పిరికితనం కలిగిన ఆత్మ చీకటి శక్తులకు సంబంధించింది. ఈరోజు నేను పిరికితనం వెంబడిస్తుందా? ఈరోజు పిరికితనం కలిగి నువ్వు జీవిస్తున్నావా? తొందరపాటు పడుతున్నావా? కృంగిపోతున్నావా? దేవుని ఆత్మ సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. ఇఫ్ యు బిలాంగ్ టు గాడ్, నువ్వు దేవునికి చెందినవాడవైతే నిశ్చయంగా దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో యోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యోబు గురించి మనం చూసి ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఏంటంటే శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఆమేన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. ఈ అనుభవాలు అనేవి ఏదో మనకు కొత్తగా రావట్లేదు, కానీ మనకు ముందున్న విశ్వాసులందరూ వారి జీవితంలో చూచినవే, భక్తులందరూ ఎదురు చూచినవే, వారి జీవితంలో అనుభవించినవే, అపోస్తులు అనుభవించినవే, మన ముందున్న తరముల వారు, మన పూర్వీకులు, మన పితరులు అనుభవించినవే. ఏదో మనకే కొత్తగా ఏదో వచ్చేసింది అనుకుని పొరపాటు పడటం జరుగుతూ ఉన్నది. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని బలపరచడానికి ఈరోజు దేవుడు తన వర్తమానాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేని విషయం బట్టి మనం తొందరపడొద్దు. ప్రియ సహోదరులారా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యవసాయకుడు తొలకరి వాన కొరకు, కొడవరి వాన కొరకు ఎదురు చూస్తూ ఎలాగైతే భూమిని సిద్ధపరుస్తాడో, ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు తన అనుగ్రహంతో మనల్ని దర్శించబోతున్నాడని మనం ఎరిగి విశ్వాసముతో మనం హృదయాలు సిద్ధం చేసుకుని ఓపికతో కనిపెట్టేవారమై ఉండాలి. హల్లెలూయా. బీడు భూముల వంటి జీవితాలని ఫలింపచేసేటువంటి దేవుడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే ఒక ప్రవచనం ఉంది. ఎండిపోయింది అనుకున్నారు. ఈ యొక్క యోధా వంశంకు ఉన్న వైభవం అంతా పోయిందని ప్రజలు అనుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు పాపం చేసి దేవునికి విరోధంగా వెళ్ళిపోయారు. ఇంకా వారు నాశనం అయిపోయారు. ఇంకా యోధా జనాంగంకున్న వైభవం, ఒకప్పుడు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఉన్న వైభవం అంతా పోయింది అనుకున్నారు. కానీ ప్రవచనం దేవుడు ఏం చెప్పాడంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆమేన్. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నట్లుగా ఈరోజు మొద్దుబారిపోయిన మన జీవితాలు, ఈరోజున కష్టములు నష్టములతో చతికిలు పడిపోయి వేదనతో కృంగిపోయిన మన జీవితాల్లో చిగురు పుట్టించబోతున్నాడు. నమ్ముచున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నట్లుగా ఒక వ్యవసాయకుడు భూమిని సిద్ధపరిచి తొలకరి వాన కొరకు, కడవరి వాన కొరకు ఎదురు చూచినట్లు ఈ రోజున దేవుని యొక్క అనుగ్రహము, సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. నిశ్చయముగా దేవుడు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. నమ్ముచున్నవారు దేవుని కార్యములు చూడబోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. 8వ అధ్యాయం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు కూడా ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. ఆమేన్. ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎంతమంది ఓపిక కలిగి ఉన్నారు? లేదా తొందరపాటు కలిగి దేవుడిని విడిచిపెడుతున్నారా? ఈరోజు దేవుడు జల్లెడ పడుతున్నాడు. ఏంటా జల్లెడ అంటే ఎంతమంది విశ్వాసం కొనసాగిస్తారు, ఎంతమంది విశ్వాసాన్ని విడిచిపెడతారు. ఈ జల్లెడ పట్టడం అనేది మంచిదే. ఎప్పుడు కూడా
సంఘంలో విశ్వాసుల సంఖ్య తగ్గుతూ ఉంటే అది ఒక రకంగా చెడ్డదేమో, కానీ ఒక రకంగా చాలా మంచిది. ఎందుకంటే జల్లెడ పట్టేటప్పుడు వేస్ట్ అంతా పోతుంది, తుప్పంతా ఎగిరిపోతుంది. జల్లెడ పడుతున్నాడు దేవుడు ఈ రోజున. ఈ జల్లెడ పట్టేటప్పుడు నువ్వు దాంట్లో ఎగిరిపోతున్నావా ఆలోచన చేయాలి. కీర్తనలో మొదటి కీర్తనలో ఒక మాట, చక్కటి మాట రాయబడింది. మొదటి కీర్తన మొదటి కీర్తనలో మనం చూస్తే 4వ వచనం, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టివలే ఉందురు. ధాన్యాన్ని ఎగరేసినప్పుడు ఏమవుతుంది? పొట్టేమో ఎగిరిపోతుంది, ధాన్యం కింద పడుతుంది. అంటే రాశిలో మిగిలేది ఏంటి? ధాన్యం మిగులుతుంది. ఎగిరిపోయేది ఏంటి? పొట్టు. ఈరోజు సంఘంలో మిగిలేది ఎవరంటే విశ్వాసం కలిగిన వారు. పొట్టు అంతా ఎగిరిపోతుంది. మిగిలిన వాళ్ళంతా కూడా తక్కువ మంది మిగిలినా కానీ వారు దేవుని శక్తి కలిగిన వారు, ఆత్మ వరములు కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు. ఆమేన్. యోబు వంటి వారు. ఆదిమ అపోస్తలుల్లో 12 మంది మిగిలారు కదా, అలాగా. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ శ్రమ కాలంలో దేవుడు పరీక్షకు గురి చేస్తూ ఉన్నాడు. దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడు. విశ్వాసానికి పరీక్ష, నీ ఓపిక పరీక్ష, అలాగే నీ దేవుని ఎడల నీ నమ్మికకు పరీక్ష. దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. ఈజ్ అబ్జర్వింగ్. దేవుడు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఈజ్ పేషెంట్లీ అబ్జర్వింగ్ యూ. దేవుడిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. హౌ యు ఆర్ రియాక్టింగ్, నువ్వు ఎలాగ స్పందిస్తున్నావు, ఎలాగ ఆలోచన చేస్తున్నావు, ఎలాగ స్పందిస్తూ ఉన్నావు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఎడల నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, దేవుడు నేను గమనిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ టెస్ట్. ఇది నీ ఒక పరీక్ష కాలం అనేది నువ్వు గుర్తించాలి. ప్రియ సహోదరుల, ఇది కృంగిపోవడానికి సమయం కాదు, అధైర్యపడటానికి సమయం కాదు. ఇది ఏంటంటే మన విశ్వాసాన్ని ప్రయోగించటానికి సమయం. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్. విశ్వాసాన్ని సాధన చేసే సమయం, విశ్వాసానికి పరీక్షకు గురి చేసే సమయం. బంగారాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పుటం వేసినట్లుగా ఇదేంటంటే వేడి చేయబడాలి. ఎంత వేడి చేస్తే, ఎంత కాల్చేస్తే అంత నాణ్యమైన 24 క్యారెట్ గోల్డ్ దొరుకుతుంది. ఆమేన్. ఎంత బాగా కాలిస్తే అంత మంచి గోల్డ్ దొరుకుతుంది. ఈరోజు నేను ఎంత పరీక్షకు గురి చేస్తే, ఎంత పరీక్షలో నువ్వు నిలదొక్కగలిగితే, ఎంతైతే విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించగలిగితే, దేవుని విడిచిపెట్టకుండా యోబుని మాదిరిగా తీసుకుని శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవునికి నమ్మకంగా నేను ఉండగలిగితే అంత గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. అంత గొప్ప దీవెన మనము పొందబోతున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం నుంచి మనం పరిశీలిస్తూ ఉన్నాం. సనుక్కోవద్దని చెప్తున్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడంట. మ్యాన్, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నువ్వు ఒక తప్పటడి చేసావా? యోబు ఒకవేళ తొందరపాడి ఒక మాట మాట్లాడి ఉంటే మేబీ అతడు తన జీవితంలో మరలా అలాంటి ఆశీర్వాదం చూడలేకపోయి ఉండేవాడు. ఒకవేళ యోబు తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్లయితే, ఒకవేళ యోబు దేవుని విడిచిపెట్టేసినట్లయితే, ఒకవేళ యోబు దేవుని నామాన్ని దూషించినట్లయితే యోబు చరిత్ర అక్కడితో అంతమైపోయేది. ఈ రోజున మనందరం కూడా ఏం చెప్పుకునే వాళ్ళమంటే, యోబు నీతిమంతుడు, గొప్పవాడు, ఆ దేవుడు శ్రమ పెట్టేసి అతను నాశనం చేశాడంట. ఈ రోజున ఒక ఫేజ్లో ఉన్నాం, ఒక జీవితంలో ఒక అనుభవంలో ఉన్న. ఏంటో అనుభవం అంటే, ఈ అనుభవంలో పరీక్ష కాలం. ఈ పరీక్ష కాలంలో తొట్టుపోయే వాళ్ళు ఉంటారు, ఈ పరీక్ష కాలంలో నిలబడే వాళ్ళు ఉంటారు. ఈ పరీక్ష కాలంలో నిలబడే వాళ్ళు గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఫేజ్ అదే 2 ఆశీర్వాదం అనే స్థితిలోనికి వెళ్ళబోతున్నారు. ఆ స్థితిలోనికి ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నాను. మన సంఘంలో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నాను. మన సంఘంలో సభ్యులైన ప్రతి యవనస్తుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు, ప్రతి బాలిక కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు వర్తమానం విడుదల చేస్తున్నాడు. డోంట్ గెట్ డిప్రెస్డ్. దేన్ని బట్టి అధైర్యపడొద్దు, దేన్ని బట్టి చింతించొద్దు. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించండి.
గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. దేవుడు మనకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుడు రెండంతల ఆశీర్వాదం మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. సహించిన వారు ధన్యులు. 11వ వచనంలో ఏమంటున్నాడంటే సహించిన వారు ధన్యులు. మ్యాన్, శోధన సహించిన వారు ధన్యులు. శోధన సహించాలి. శోధన సహించేవారు ధన్యులు అంటే శోధనలో నిలిచి ఉండాలి. శోధన సహించేవారు పాపాత్ములనంట్లా. ఈడేదో తప్పు చేశాడు కాబట్టి ఇది వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఈడేదో పాపం చేశాడు కాబట్టి శ్రమ వచ్చింది, ఇలాంటి మాటలు అనటం చాలా సులువే. కానీ బైబిల్ ఎప్పుడు అలాంటి మాటలను సపోర్ట్ చేయాల. అలాంటి మాటలకి అనుకూలమైన మాటలు బైబిల్లో ఎక్కడా లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలు బట్టి దేవుడు మన విశ్వాసానికి పరీక్ష గురి చేస్తున్నాడు. ఆమేన్. ఈ రోజున ఒక రోగం అనేది మన జీవితంలో వచ్చిందంటే ఆ రోగం నుండి మనల్ని స్వస్థపరచగలిగిన సమర్థుడైన వాడు యెహోవా రాఫా మనకున్నాడు. ఈరోజు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ నుండి మనల్ని చేయి పట్టి లేవనెత్తగలిగిన యెహోవా మనకున్నాడు. సర్వశక్తి కలిగిన యెహోవా మనకున్నాడు. ఆమేన్. మనం నమ్మాలి. దేవుని కార్యాలు అప్పుడే చూడగలుగుతున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని దేవుని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం మనం చూస్తే స్పుర్మ సంఘంతో దేవుడు మాట్లాడే మాటలు మనం గమనిద్దాం ఒకసారి. 10వ వచనంలో చక్కటి మాట రాయబడింది. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబడుతున్నాడు. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఆమేన్. శోధింపబడినట్లు అపవాది ఏం చేయబోతున్నాడంట? కొందరిని చెరలో వేయబోతున్నాడంట. మనం చూడగలుగుతాం యోబు చరిత్రలో. యోబుకి శోధనకు గురి చేసింది ఎవరు? సాతాను. అలాగే సంఘంలో కొందరిని ఏం చేస్తున్నాడంటే ఈ రోజున కొంతమందిని శోధించటానికి అపవాది సిద్ధమవుతున్నాడు. ఆమేన్. సో ఏదో దేవుడు మనకు అన్యాయం చేశాడు అనుకోవద్దు. అపవాది శోధిస్తాడు. ఆమేన్. కానీ శోధనలో సహాయం చేయడానికి దేవుడు మనకున్నాడు. ఆమేన్. శోధింపబడటానికి యేసుక్రీస్తు వారు ఆత్మ చేత అరణ్యంలోనికి కొనుపోబడ్డాడు. 40 దినాలు అపవాది చేత సాతాను చేత శోధించబడ్డాడు ఆయన. ఆమేన్. యేసుక్రీస్తు వారు 40 దినాలు కఠినమైన శోధనలు ఎదుర్కొన్నాడు. కఠినమైన 3 శోధనలు అక్కడ రాయబడ్డాయి. కానీ 40 దినాలు కఠినమైన శోధనలు యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు. మానవ శరీరంలో మానవ మాతృడిగా ఒక మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఆ శోధనలో ఎదుర్కొన్నాడు. ఆమేన్. అపవాది అతన్ని తోడుకొని వెళ్ళిపోయింది అరణ్యంలోనికి అపవాది. అలాగే ఈ రోజున సంఘంలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. ఈ రోజున చెరలో ఆల్రెడీ కొంతమందిని వేసేసాడు. ఆ చెరలో ఈ రోజున శ్రమ అనుభవిస్తున్నారు కొంతమంది. నేను, మీరు, మీలో కొంతమంది, అనేక మంది ఈ రోజున అపవాది చేత చెరలో వేయబడిన స్థితిలో ఉన్నారు. శోధించబడటానికి. దేని కొరకు? శోధించబడటానికి. ఆమేన్. ఈ శోధించబడటానికి ఈ శ్రమలో అపవాది మనల్ని వేయబోతున్నాడంటే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే 10 దినాలు శ్రమ కలుగుతాయి. ఎన్ని దినాలు? 10 దినాలు. ఈ 10 అనే సంఖ్య గురించి ఎక్కువగా మనం ఆలోచించొద్దు. కానీ కొంత సమయం మటుకు ఇది దీన్ని నిర్ణయించబడిన కాలం వరకు మాత్రమే. ఇది జీవితాంతం వరకు కాదు. అలాగే మనం మొత్తం నాశనం అయిపోయే వరకు కాదు. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా రాయబడింది, సహింపగలిగినంతటి కంటే ఎక్కువైన శోధన దేవుడు ఎవరికే పంపించడు. కాబట్టి ఈ రోజున మనకు రాబోతున్న శోధనలు అపవాది కలుగు చేస్తున్నాడు, చెరలో వేస్తున్నాడు, శోధనకు గురి చేస్తున్నాడు. దీనికి ఒక పరిమితి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దీనికి ఒక లిమిట్ ఉంది. చాలామంది అనుకుంటారు నాకు వచ్చే శోధనలు ఎవరికి రాలేదు, నాకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రాలేదనుకుంటారు. ఎవరికైనా వాళ్ళకి వచ్చిన కష్టాలు చాలా ఎక్కువగా, చాలా క్లిష్టమైనవిగా కనబడతాయి. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళకి వచ్చిన కష్టాలు అర్థం కావాలంటే అది వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆ కష్టాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అందుకే అంటారు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, గెటింగ్ ఇన్ టు ది షూస్ ఆఫ్
అనదర్ పర్సన్. అంటే వేరే వాడి స్థానంలోకి వెళ్ళి వాడి స్థానంలో ఉండి ఆలోచన చేస్తే ఏదైనా కొంచెం అర్థమవుతుందేమో వాడి శ్రమలు ఏంటనేది. కాబట్టి ఎవరికైనా వారికి వచ్చిన శోధనలు చాలా కష్టమైనవి కనబడతాయి, కానీ ఆ శోధనలో దానికి దేవుడు పరిధులు ఏర్పాటు చేశాడు, దానికి లిమిట్స్ పెట్టాడు. ఆ శోధనలో నువ్వు నాశనం అయిపోవటానికి కాదు, ఆ శోధనలో నువ్వు నశించిపోవటానికి కాదు, ఆ శోధనకి దేవుడు పరిధులు పెట్టాడు. ఆమేన్. నీవు సహింపగలిగినంతటి కంటే ఎక్కువైన శోధన దేవుడు నీ మీదకి రానియడు. ఎప్పుడైనా శోధన నీ మీదకి వచ్చినప్పుడు ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము అంటున్నాడు. మరణం వరకు అంటే ఈ శోధనలో అవసరమైతే మరణం ఎదురైనా దేవుని ఎడల మన నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఆమేన్. అంటే అర్థం ఏంటి? ఈ శోధనలో అవసరమైతే మరణం ఎదురైనా కానీ దేవుని ఎడల మన విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. ఆమేన్. అంటే మరణము వరకు నమ్మకంగా ఎవరైతే ఉండగలగటానికి ఇష్టపడతారో వాళ్ళకే ఏముంటుందంటే జీవ కిరీటం. వాళ్ళకి ఏమిస్తాడంటే దేవుడు జీవ కిరీటం. ఆమేన్. జీవ కిరీటం అనేది చాలా వాల్యుబుల్, అక్షయ అలంకారమైనది, శాశ్వత కాలం ఉండేది, నిరంతరము పరలోక రాజ్యంలో అదొక మనకు అలంకారంగా ఉండబోతుంది. అలాంటి జీవ కిరీటం ఊరికి నీ దేవుడు ఇచ్చాడు మనకి ఈరోజు. అది అర్హులైన వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు వారికి. అందుకే ఆదిమ సంఘ చరిత్ర మనం గమనిస్తే అనేక మంది హతసాక్షులు కనబడతారు. హతసాక్షులు అంటే దేవుని కొరకు తమ ప్రాణములు సైతాన్ని త్యాగం చేసినవారు, దేవుని కొరకు శ్రమ పడ్డవారు మనకు కనబడుతున్నారు. ఈరోజు మరణం వరకు నమ్మకంగా ఉండేవారు కావాలి దేవునికి. ఈరోజు మరణం వరకు టెస్ట్ పరీక్షకు గురయ్యే శోధనలు ఎవరికి రావట్లా. రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఒకవేళ వచ్చినా కానీ దానికి సిద్ధపడి ఉండాలి. ఆమేన్. ఎవరో కూడా మరణము వరకు శోధింపబడాలని నేను కోరుకోవట్లేదు, మీలో ఎవరికి కలగాలని నేను ఆశపడలేదు, దేవుడు కూడా బహుశా ఆయన ఆశపట్టలేదేమో. కానీ నీవు నేను మనలో ప్రతి ఒక్కరూ మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని రకాలుగా మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉండటానికి మనము సిద్ధపడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికి, అవసరమైతే ప్రాణం పోయినా కానీ మన విశ్వాసాన్ని విడిచిపెట్టనటువంటి తొనకని బెనకని విశ్వాసం, నమ్మిక మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శోధన దేవుడు అపవాది కొందరిని శోధనకు గురి చేస్తుంది. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, కొందరిని శోధింపబడటానికి ఏం చేస్తుందంటే ఇక్కడ చెరలో వేస్తున్నాడు అపవాది కొందరిని. అయితే దానికి పరిమితులు దేవుడు ఏర్పాటు చేశాడు. 10 దినములు శ్రమ కలుగును. మనిషికి వ్యక్తికి మారిపోతాయి పరిధులు. వారి సామర్థ్యం బట్టి, వారి స్థితిని బట్టి, వారి యొక్క పరిస్థితులు బట్టి, వారి విశ్వాస సామర్థ్యమును బట్టి, స్థాయిని బట్టి పరిధులు మారుతూ ఉంటాయి. ఒకరికి ఎక్కువ శ్రమలు వస్తాయి, ఒకరికి తక్కువ శ్రమలు వస్తాయి. అయితే ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి శ్రమలు ఇస్తాడు. ఈ విశ్వాసము, భక్తి ఇవన్నీ కూడా వ్యక్తిగతం అని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నాకు గురి చేసే పరీక్షలు వేరే వాళ్ళకి రాకపోవచ్చు, వారికి గురి చేసే పరీక్షలు లేదా అపవాది వాడి మీద సంధించే ఆ యొక్క శోధనలు వేరుగా ఉంటాయి, వ్యక్తిగతంగా వేరుగా ఉంటాయి. వారి సామర్థ్యం బట్టి, వారి స్థితిని బట్టి, వారు ఎలాంటి జీవితంలో ఎలాంటి రోల్స్, ఎలాంటి పాత్రలు వారు పోషిస్తున్నారనే దాన్ని బట్టి వారి శోధనలు ఆధారపడి ఉంటాయి. కానీ నీకొచ్చే శోధన అది నీ సామర్థ్యానికి మించింది కాదు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. సాధారణంగా మనుషులు కలిగే శోధనకు తప్ప వేరొక శోధన ఎవరి మీదకి దేవుడు పంపించట్లేదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు.
సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఎక్కువైన శోధన ఎవరికి దేవుడు పంపించట్లా. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఈ భయంకరమైన పరిస్థితుల్లో మన విశ్వాస్యతను కాపాడుకోవాలి, మన యొక్క నమ్మకాన్ని కాపాడుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని ఎడల తొనకని బెనకని విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? ఎంతమంది అలాంటి వాటి కొరకు సిద్ధపడుతున్నారు? ఈరోజు ఒక వ్యవసాయకుడు కడవరి వర్షం కొరకు ఎలాగైతే వ్యవసాయ భూమిని సిద్ధం చేసి వర్షం కొరకు ఎదురు చూస్తాడో, ఈరోజు ప్రభువు రాకడ కొరకు, అవసరమైతే శ్రమల కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. ఎంతమంది మీరు ఈ పరీక్ష కాలంలో, ఈ శోధన కాలంలో దేవుడికి నమ్మకంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. దేవుడు మనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఈ యొక్క శ్రమ కాలంలో, కష్టకాలంలో దేవుని నమ్మకంగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నారు? ఒక జల్లెడి పెట్టబడింది ఇక్కడ సంఘంలో, ప్రతి ఒక్కరు జల్లెడిలో వేయబడి దేవుడు జల్లెడి పడతా ఉన్నాడు. పొట్టంతా ఎగిరిపోతుంది. నాణ్యమైన క్రైస్తవులు సంఘములో స్థిరమైన విశ్వాసం కలిగిన వారు మిగులుతారు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకే. అయితే ఆ పొట్టులాగా ఎగిరిపోయే వాళ్ళు నీవు నేను మనలో ఎవరు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను, దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడాడు ఇంతవరకు. అయితే దేవుడు మాట్లాడిన దానికి మనం ఎలాగో స్పందించడానికి ఇష్టపడుతున్నాం? హౌ వి వాంట్ టు రియాక్ట్ టు వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ అస్. దేవుడు మనతో మాట్లాడిన దానికి ఎలాగో స్పందించడానికి మనం ఇష్టపడుతున్నాం? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు వినిన మాటలు బట్టి, వినిన వాక్యం బట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా కనిపెడతాం. ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టండి. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలో దేవుని పక్షాన మనం నిలబడవలసిన వారు విన్నాం. ఆయనను మనం నడిపించుతున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా శోధన వచ్చిందని నువ్వు అనుకుంటూ ఉంటే అది నువ్వు సహించగలిగింది ఆయన పంపించి ఉన్నారని నువ్వు నమ్మాలి. ఇంతవరకు ఒక భారమైన ఉపదేశాన్ని మీరు విన్నారు. అది మీ జీవితంలోకి వర్తిస్తున్నదని నేను నమ్ముచున్నాను. ప్రస్తుత పరిస్థితులకు వర్తిస్తుందని నమ్ముచున్నాను. నమ్ముచున్న నీవు దేవునికి దగ్గర కావాలి, లోకం వైపు చూడటం కాదు. వినుచున్న నీవు దేవుని వాక్యాన్ని విశ్వసించి నీ ఆశ్రయం ఆయనే అని ఆయన్ని సేవించాలి, ఆయనకు దగ్గర కావాలి. లోకపు పరిస్థితులకు వేరై దేవునికి ప్రేమైన కుమారుడిగా తీర్మానం చేసుకొనాలి. ఆయన మనల్ని నడిపిస్తున్న దేవుడు, మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్న దేవుడు. అనేక పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన ప్రియకుమారుడిగా నిలబడితే జీవ కిరీటము నీది. నీ కుటుంబము దేవుడు ఎన్నుకొన్న కుటుంబం ఉంటుంది. దేవుని ఎడల వాంఛ కలిగినటువంటి ప్రియమైన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఆయన కొరకు సిద్ధపడాలని కోరుచున్నాను.
చెప్పబడిన ప్రతి మాట దేవుని అభిషేకం నుంచి నీ కొరకు దయచేయబడినది. దాన్ని నువ్వు ఏ విధంగా కూడా తక్కువ లెక్కలో తీసుకునడానికి వీల్లేదు. అది దేవుని యొక్క ప్రభావం చేత నీ వద్దకు వచ్చినదని, దేవుని చిత్తం నుంచి నీ వద్దకు వచ్చిందని, దేవుని సింహాసనం నుండి నీ వద్దకు వచ్చిందని నువ్వు ఎరిగి దాన్ని విశ్వసించబద్ధుడివై ఉన్న బద్ధురాలవైనా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. విన్న మాటలు బట్టి మీరు ఒకసారి దేవునికి ప్రార్థించండి. మనలను దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు, మనలను దేవుడు మర్చిపోయిన వాడు కాదు, మన శ్రమను చూడలేని వాడుగా లేడు. ప్రతి పరిస్థితి గుండా నడిపిస్తూ ఉన్నాడు, ప్రతి పరిస్థితి గుండా నడిపిస్తూ ఉన్నాడు. యోసేపు తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఐగుప్తు సింహాసనం వరకు నడిపించిన దేవుడు ఈ రోజున నీతో ఉన్నవాడే ఉన్నాడు. ప్రతి శోధన, ప్రతి కష్టం, ప్రతి బాధలో నేను నడిపిస్తున్న ప్రభువుగా ఉన్నాడు. ఆయన్ను సేవిస్తున్నావా? ఆయన్ను ఆరాధిస్తున్నావా? ఆయనకు నువ్వు లోబడ్డావా? ఆయన ప్రేమిస్తున్నావా? ఈ పాట పాడుచుండగా మీరు వేరే ఆలోచనలోకి వెళ్ళకండి. ఆసక్తి కలిగి ప్రభు వైపు మనసు త్రిప్పి ఆయనతో మాట్లాడండి. దేవుని ఆత్మ నిన్ను రేపునట్లు, నిన్ను ఆయన కొరకు సిద్ధపరిచినట్లు దేవుని వాక్యం విశ్వసించి ఆయన ఆత్మ చేత ఆయన కొరకు భద్రం చేయబడు. ఇది నిన్ను భద్రం చేయుట కొరకైన సమయం, నిన్ను దేవుని కృపను నిలబెట్టుట కొరకైన సమయం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలు బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. మనం కొద్ది నిమిషాల ప్రార్థనలో కనిపెడదాం. మనం ఉన్న పరిస్థితులు గుండా, మనకు ఎదురవుతున్న దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రతి విషయం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు మీలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీరున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడున్నారో అక్కడే మోకరించి మీరు దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. మన దేవుడు మన దేశాన్ని స్వస్థపరిచేలాగా, మన రాష్ట్రాన్ని స్వస్థపరిచేలాగా, మన కుటుంబాలు, మన సంఘాలను రక్షించేలాగా, కాపాడేలాగా దేవుడు ప్రత్యేకమైన రక్షణ మనలో ప్రతి ఒక్కరికి దయచేయలాగున, మన కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద దేవుని కాపుదల ఉండేలాగున, అలాగే ఎవరైతే శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే కష్టంలో అనుభవిస్తున్నారో, ఎవరైతే రోగములతో సతమతం అవుతున్నారో దేవుడు వారి స్వస్థపరిచి వారి విడుదల చేసేలాగున, వారిని లేవనెత్తులాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు. ప్రభువా నీ నామమునకు వందనములు తండ్రి. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచం తండ్రి ఈ రోజున భయంకరమైన శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాం తండ్రి. అనేక మంది తండ్రి కష్టములు, శ్రమలు, బాధలు, రోగములు అనుభవిస్తూ ఉన్నారు తండ్రి. భయం వారి హృదయంలో ఏలుబడి చేస్తా ఉన్నారు తండ్రి. వారి హృదయంలో ఉన్న భారంను మీరు తీసివేయండి, శ్రమలు తీసివేయండి తండ్రి. వారిని శ్రమల్లో వారిని దాని గుండా ప్రయాణం చేయగలిగినట్లు వారిని బలపరచమని కోరుతున్నాం తండ్రి. వారి జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం నుండి వారిని విడుదల చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. ఇప్పుడే వారి ప్రతి బంధకం నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తా ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మనం చేసే ప్రార్థన ఆ స్థలంలో ఉన్నాం కానీ మనందరం ఏకీభవించి ఒకే మనసుతో ఒకే ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటా ఉన్నాడు. మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంగా చేరుతా ఉన్నది, దేవుడికి జ్ఞాపకార్థంగా చేరుతా ఉన్నది. మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతా ఉన్నాడు. ఆనాడు సంఘము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు చెరసాల నుండి ఈ పేతురుని విడిపించిన దేవుడు ఈ రోజున ఎవరైతే బంధకములతో ఉన్నారో వారి బంధకం నుండి దేవుడు విడిపించడానికి మనందరం చేసే ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాని నామమునకు వందనములు తండ్రి, దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా నీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా ఎవరైతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముతా ఉన్నాము తండ్రి. ఇదిగో ఎవరైతే ప్రభా శ్రమల్లో ఉన్నారో వారిని విడిపించమని కోరుతా ఉన్నాం తండ్రి. సంఘంలో ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్క ప్రభా యవన స్త్రీ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో స్త్రీలు, పురుషులు ప్రభా పిల్లల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా వ్యాపారాలు సరిగ్గా లేవు తండ్రి, ఉద్యోగాలు సరిగ్గా లేవు తండ్రి. ప్రభా రోగములతో సతమతం అవుతా ఉన్నారు తండ్రి, శ్రమలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు తండ్రి, శోధనలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని మీరు ఆదరించమని కోరుతున్నాం తండ్రి, వారు బలపరచమని కోరుతున్నాం తండ్రి, వారు లేవనెత్తమని కోరుతున్నాం తండ్రి. వారున్న పరిస్థితుల్లో ఉండి వారికి ధైర్యాన్ని పుట్టించమని కోరుతా ఉన్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీరందరూ చేసే ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తుందని మీరు ఎరిగి ప్రార్థన చేయండి. మీ నోట వస్తున్న ప్రతి మాట దేవుని చెవుల్లో పడుతుందని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నీ శ్రమను ఆయనకి చెప్పుకో, నీ కష్టాలు ఆయనకి చెప్పుకో. దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వబోతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నీ విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ఇదిగో నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని ఎరిగి ప్రార్థన చేయండి. నీ ప్రార్థనకు దేవుడు జవాబును దయచేస్తాడని ఎరిగి ప్రార్థన చేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు నీ నామమునకు మహిమ, యేసు నీ నామమునకు వందనములు తండ్రి. ప్రభువా ఇంతవరకు మా మధ్యన ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. ఈ కార్యక్రమం తండ్రి, ఈ లైవ్ను మొదటి నుంచి చివరి వరకు మీరే ఉండి జరిగించిన విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి దీన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని కోరుతున్నాం తండ్రి. వారున్న పరిస్థితుల్లో ఉండి వారిని బలపరిచేదిగా ఈ లైవ్ని మరిచి ఆశీర్వదించమని కోరుతున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయమని కోరుతున్నాం తండ్రి. అపవాది దొంగిలించుకోవడం అని ఆటంకపరచమని కోరుతున్నాం తండ్రి. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా వారి జీవితంలో ఫలింప చేయమని కోరుతున్నాం తండ్రి. ఎవరైతే శోధనలు ఉన్నారో వారికి ప్రభువా
నీ ఆదరణ దయచేయమని కోరుతున్నాం తండ్రి. వారిని బలపరచమని కోరుతున్నాం తండ్రి. శోధన సహించగలిగిన శక్తి సామర్థ్యం వారికి ఉన్నదని వారు ఎరిగి నీ యందు విశ్వాసంతో దాన్ని కొనసాగించే ఓర్పును విశ్వాసమును వారు కొనసాగించినట్లు, పరీక్షకు గురవుతున్న పరిస్థితుల్లో వారు నీకు నమ్మకంగా ఉండునట్లు, వారికి ఆ ధైర్యమును వారికి అట్టి విశ్వాసమును మీరు దయచేయమని కోరుతున్నాం తండ్రి. నీవు వారికి సహాయం చేయండి, వారికి తోడుగా ఉండండి, వాళ్ళు బలపరచండి. ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మా సహవాసాన్ని అభివృద్ధి చేయండి. రాను దినాల్లో మేమందరం కలిసి ఒకే చోట కూడా మేము ఆరాధించడానికి పరిస్థితులన్నీ చక్కపరచమని కోరుతున్నాం తండ్రి. దేశంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కపరచండి, ఆర్థిక పరిస్థితులు చక్కపరచండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రభు వారి జీవితంలో వారి పనులు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, ఏ పరిస్థితుల్లో ప్రతి విషయంలో వారు ఎదుర్కొంటారు, ప్రతి దానికి మీరు జవాబుని దయచేయండి, విడుదల దయచేయండి. వారు ఏ విషయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి దానికి మీరు జవాబుని దయచేయమని కోరుతున్నాం తండ్రి. నీవే వారి శ్రమలకు, వారి పరీక్షలకు మీరే మార్గమును వారి కొరకు తెరవమని కోరుతున్నాం తండ్రి. నీ వారి కొరకు ఏర్పాటు చేసిన మార్గం వారికి బయలుపరచమని, నీ పరిశుద్ధాత్మతో వారిని నడిపించమని. ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆశీర్వదించి మా సంఘాన్ని ఇంకా ఆశీర్వదించమని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, దేవుని ప్రేమిస్తున్న సార్వత్రిక సంఘమునకు ఈ లైవ్లో పాల్గొన్న మనందరికీ ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సండే స్కూల్ లైవ్ చూడండి. అలాగే 11:30 నుంచి 1 గంట వరకు ఆరాధన లైవ్ చూడండి. మీరు పొందిన అనుభవాలు మీ స్నేహితులతో కూడా ఈ లైవ్ను షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.